గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే గైస్, ఇంతకంటే సౌండ్ ప్లే చేస్తే కాపీరైట్ వచ్చే ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్న ఈ ఫుల్ ప్లే వీడియో ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి అయితే ఫుల్ ప్లే వీడియో ఫుల్ సాంగ్తో అయితే చూడండి గైస్. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీ ఫొటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ప్రివ్యూ వీడియోలకు కూడా మీ ఫొటోస్ని పెట్టి కూడా అయితే సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏం చేయాలనేది ఈ వీడియోలతో ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. గైస్, స్టార్టింగ్లో ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, ఆ ప్రివ్యూ వీడియోలాగా మీ ఫొటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏం చేయాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తే మీరు కూడా స్టార్టింగ్లో చూసిన ప్రివ్యూ వీడియోలకు కూడా మీ ఓన్గా మీ మొబైల్లో సింపుల్గా అయితే అటువంటి వీడియో ఎడిటింగ్ సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు గైస్. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. మీ దగ్గర అయితే ఎలక్ట్మో స్నాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. వాటర్ మార్క్ లేని ఎలక్ట్మో స్నాప్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ నేను ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ కాకపోతే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని సెర్చ్లోకి వెళ్ళి బండి గురించి సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో పైన పిన్నెడ్ మెసేజ్లో బండి గురించి అని పైన పిన్నెడ్ మెసేజ్లో వాటర్ మార్క్ లేని ఎలక్ట్మో స్నాప్ అయితే ఉంటుంది. ఆ పిన్నెడ్ మెసేజ్లో ఉన్న ఎలక్ట్మో స్నాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎటువంటి వాటర్ మార్క్ అయితే ఉండదు గైస్. ఓకే, డిస్క్రిప్షన్లో అయితే స్టార్టింగ్లో చేసిన ప్రివ్యూ వీడియో యొక్క ప్రెజెంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ ప్రెజెంట్ లింక్ని క్లిక్ చేసుకొని ఎలక్ట్మోస్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళండి. బండి గురించి ప్రెసెంట్ అని ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, 7 సెకండ్సే ఉంటుంది. 2 ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటే సింపుల్గా అయితే ఎడిట్ అయిపోతుంది. స్టార్టింగ్కి అయితే వచ్చండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీరు ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే గైస్, మీరు ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ రొటేట్లోకి వెళ్ళి -19% అయితే -19 అయితే రొటేట్ చేయండి. పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేయండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళి కిందకెళ్ళి స్క్రోల్ చేయండి ఫేస్ కనబడేలాగా. ఓకే, ఇది 4 సెకండ్స్ దాకా 4 సెకండ్స్ దగ్గర బీట్ మార్క్ ఉంటుంది. అక్కడ వరకు ట్రాక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కూడా ఇంకోటి అయితే యాడ్ చేసుకోండి. 1 సెకండ్. ఈ 4 సెకండ్స్ దగ్గర నుంచి కూడా సెకండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సెకండ్ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి సెకండ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా సేమ్ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ రొటేట్ సెలెక్ట్ చేసుకొని -19 రొటేట్ చేయండి. ఓకే, పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. కరెక్ట్గా ఫేస్ కనబడేలాగా ఇలాగ స్క్రోల్ చేసుకోండి. కరెక్ట్గా మూవ్ చేసుకోండి ఫేస్ కనబడేలాగా. దీన్ని లాస్ట్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి గైస్. ఓకే, ఇప్పుడు ఎండింగ్లో అయితే మా ఫొటోస్తో ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్గా అయితే వచ్చేయండి. లాస్ట్లో మా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. అండ్ మా ఫోటోకున్న ఎఫెక్ట్స్ని అయితే 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. అండ్ మా ఫోటోకున్న ఎఫెక్ట్స్ అయితే 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని పైన డిలీట్ సింబల్ మీద డిలీట్ చేసేయండి. ఇక్కడ పైన అయితే మీరు ఆల్రెడీ ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అక్కడ కాపీ చేసుకొని ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేయండి గైస్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఫోటో దగ్గరికి అయితే వచ్చేయండి. లాస్ట్లో మా ఫోటో అయితే ఉంటుంది. అండ్ మా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో ఉన్న మా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఈ మా ఫోటో కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని పైన డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఓకే, డిలీట్ అయితే చేసేయండి. ఇక్కడ సెకండ్ ఫోటో అయితే ఉంది కదా, మీరు ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అక్కడ కాపీ చేసుకొని ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. అంతే సింపుల్గా అయితే ఎడిట్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్లో అయితే ఒక పేజ్ అయితే ఉంటుంది, షాడో పేజ్. ఆ పేజ్ని అయితే పైకి ఇలా స్క్రోల్ చేసుకోండి. అంటే ఒక షాడో పేజ్ ఉంటుంది, దాని పైకి ఇలా స్క్రోల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక లిరికల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లిరికల్ వీడియో లింక్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఆ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకొని లిరికల్ వీడియో సెలెక్ట్ చేసుకోండి.
ఓకే గైస్. ఆ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నారు కదా! లాస్ట్‌కైతే వచ్చి మిగతా పాటయితే కట్ చేసేయండి. లాస్ట్‌కైతే వచ్చేసేయండి. బీట్ మార్క్ ఉంటది 7 సెకండ్స్ దగ్గర. ఆ మిగతా పాట కట్ చేసుకోండి. బ్లెండింగ్ ఒపాసిటీలోకి వెళ్ళండి. లిరికల్ వీడియో లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఒపాసిటీలోకి వెళ్ళి లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి గైస్. అంతే సింపుల్‌గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. సెట్టింగ్స్ పక్కన ఎక్స్‌పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేస్తే వీడియో అయితే ఎడిట్ అయిపోయి మీకు గ్లజర్‌లోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.